అనుకుంటా సిబిఎన్ పవన్ కళ్యాణ్ వస్తారేమో, ఎందుకంటే జగన్ వచ్చి ఇప్పుడు ఏం చేసిండు 5 years. జనసేన రిమోట్ మొత్తము టీడీపీ చేతిలో ఉంది అని అంటున్నారు, నిజమేనా? కాదు, నీకు తెలుసా రిమోట్ అంటే ఓలా అన్నారు, ఓలా అలా తీసుకొని వచ్చి మాట్లాడిపించేది ఉండే. అంతేకాకుండా ఇప్పుడు మరి జనసేనకి 20 సీట్లు మాత్రం 21 సీట్లు మాత్రం ఎన్ని వస్తాయండి, గెలుపు మెయిన్ కదా. ఇప్పుడు సిబిఐ అధికారంలోకి వస్తే ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి? మార్పులు అంటే ఇప్పుడు జాబ్స్ ఇస్తారేమో అక్కడ, మెయిన్ జాబ్స్ కదా ఫస్ట్, అలానే రైతులకి అవి ఇవన్నీ కొన్ని ఆఫర్స్ పెడతారు అంతే. సో వాలంటీర్ల సిస్టమ్ అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ బాగాలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు, కానీ సిబిఎన్ అదే కంటిన్యూ చేస్తాను అని సభలలో చెప్తున్నారు. మరి బాగాలేనప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఏమో అండి, అతన్ని మీరే అడగండి, నన్ను అడిగితే మీకు ఉపయోగం ఉందా వాలంటీర్ల సిస్టమ్? నాకు ఉపయోగం లేదు. నేను తెలంగాణ, నేను ఏపీ కాదు తెలంగాణ, నాకు తెలుసు ఏమేమి. బీజేపీ కూడా ఇప్పుడు కొత్తలో చేరింది కదా, 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిస్తే మరి జగన్ పరిస్థితి ఎలా పోతుంది? జగన్ పరిపాలన ఎలా బాగాలేదు. మీకు నచ్చని అంశం ఏంటి జగన్ పరిపాలన? జాబ్స్ లేవు ఎక్కువ, అందరు వచ్చి తెలంగాణలో ఎక్కువ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి, అక్కడ మంచిగా డెవలప్ ఉంటే జగన్ అయినా మంచిగా ఉంటుంది, మంచి సీఎం. అట్లా జగన్ చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఇస్తే ఏందండి అది ఆయన జోలో నుండి ఇస్తుండ, పబ్లిక్ నుండి ఇస్తుండు. పబ్లిక్ ఎక్కువ రేట్లు పెడితే ఆయన సొమ్ము నుండి ఇస్తలేరు కదా, అంతే కదా. అంటే మద్యపానం గురించి బాగా ఆయన ఫస్ట్ క్లోజ్ అన్నాడు, మళ్ళీ రన్ చేస్తుండు కదా, అట్లానే అంటాడు. మంచిది కాదు కానీ తక్కువ రేట్ చెప్తున్నారు మరి. ఏమో అండి, అక్కడ కొంచెం డిస్కౌంట్, ఇప్పుడు ఇతను చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు కదా. నమస్తే బాబాయ్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరు డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళు వస్తే బాగుంటుంది. అంటే మీ అభిప్రాయం అంటూ ఉంటది కదా, ఈయన వస్తే బాగుంటుందని. ఈయన వస్తే బాగుంటుంది అంటే ఇది ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత ప్రజాకర్షణ, అందువల్ల చంద్రబాబు అంటే కొంచెం డెవలప్ ఉంటుంది, కానీ అది వేరే విషయం. ఇచ్చిన మాట నెరవేర్చే ఇది లేదు, ఇది ఇట్లా అది అట్లా. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ ఇచ్చిన కూటమి రావాలనుకుంటున్నారు మీరు? కూటమి రావాలి. సో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు కదా లాస్ట్ టైం, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? ఛాన్స్ లే. మరి జగన్ గారి 5 years పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ ఎలా లేదు, ఏం లేదు, నీళ్ళు. ఇప్పుడు సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ కానీ, నాడు నేడు కానీ, అసలు మీకు సచివాలయం వ్యవస్థ వేస్ట్ అండి. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఉన్నారు. వీళ్ళకు అంటే నిరుద్యోగం అంటే ఏపీఎస్ పెట్టండి, మెరిట్లు ఇవ్వండి, మెరిట్ మీద రాని. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ ఇంజనీర్ ఉన్నాడు, ఇక్కడ ఇంజనీర్ అసిస్టెంట్, మళ్ళీ అతనికి లక్షల జీతాలు, ఇతనికి జీతాలు, డబుల్. సర్వీస్ కమిషన్ పెట్టండి, సర్వీస్ కమిషన్ సెలెక్ట్ కానీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఇవ్వద్దని ఎవరికి చెప్పలేదు, నిరుద్యోగ సమస్య అంటే అంతే. అంటే ఉద్యోగాలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు, అది సచివాలయ వ్యవస్థ ఇచ్చుంటారు. అదే అంటే నా అభిప్రాయం అంటే సచివాలయ వ్యవస్థ వేస్ట్. ఏపీఎస్ పెట్టండి, మెరిట్ మీద ఉద్యోగం వాళ్ళు ఎట్టనే. ఇప్పుడు జగన్ గారు ఏమంటారంటే, నేను ఒక్కని సింహం సింగిల్ గా వస్తుంది, మిగతా పార్టీస్ కలిసి వస్తున్నాయి, అది మన ఏం చెప్పలేదు దాని గురించి. లాస్ట్ టైం జగన్ గారు 150 సీట్లు వచ్చాయి కదా సార్, సో ఈసారి 170 మెజారిటీ తగ్గుతుంది. అదే నేను చెప్తాను, గవర్నమెంట్ మాత్రం వస్తుంది, మెజారిటీ తగ్గుతుంది. లాస్ట్ ఓవరాల్ గా అంటే అంత మెజారిటీ రాదు. ఆయన కూటమి గెలిచే ఛాన్స్, ఆయన అనుకున్నట్టు 170 ఎట్టి పరిస్థితి రాదు, మెజారిటీ తగ్గుతుంది, కానీ రూలింగ్ అదే వస్తుంది. కూటమి కష్టం.